భారత్ సరిహద్దు దేశం పాకిస్తాన్ ఎప్పుడూ మనపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. గత ఏడాది పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ తన వ్యూహాత్మక మిసైల్ టెస్టింగ్ కోసం అరేబియా సముద్రంలో కొంత భాగాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్టు నిఘా వర్గాలు తేల్చాయి. దాంతో వెంటనే భారత్ నేవీ రంగంలో భారత్కు చెందిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ ధ్రువ్ను అరేబియా సముద్రంలోకి దింపింది. దాంతో భారత్ పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పాక్ మధ్య అరేబియా సముద్రంలో ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా పరీక్షిస్తున్న మిసైల్ కోసం అరేబియా సముద్రంలోని కొంత భాగాన్ని ఆక్రమించిన నేపథ్యంలో భారత్ వెంటనే స్పందించింది. ఏప్రిల్ 14-15 మధ్య కరాచీ, ఓర్మారా, సోన్మియానీ సమీపంలోని సముద్ర ప్రాంతంలో 415 కిలోమీటర్ల నుండి 450 కిలోమీటర్ల మేర క్షిపణి పరీక్షల కోసం పాకిస్తాన్ నోటం జారీ చేసింది. అయితే పాకిస్తాన్ మిసైల్ టెస్టుపై భారత్ తక్షణమే స్పందించింది. పాకిస్తాన్ మిసైల్ టెస్టుకు 24 గంటల ముందే భారత్ తన వద్ద ఉన్న అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ ధ్రువ్ను అరేబియా సముద్రంలోకి దింపింది. దాంతో పాక్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ ధ్రువ్ శత్రు దేశాల క్షిపణులను ట్రాక్ చేస్తుంది. అలాగే సముద్రంపై పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహిస్తుంది. ఇక ఇది శత్రు దేశాలు ప్రయోగించే మిసైల్ క్రూయిజ్ మిసైల్స్ వేగాన్ని, గమ్యాన్ని, అలాగే దూరం, లక్ష్యంపై నిఘా పెట్టగలదు. ఐఎన్ఎస్ ధ్రువ్ వందల కిలోమీటర్ల దూరంలో క్షిపణులను కూడా ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.